హాయ్ అండి. అందరికీ నమస్కారం. మిలారప్ప ఈయన ఒక టిబెట్ యోగి. టిబెట్ ఆధ్యాత్మిక వ్యవస్థలో వచ్చిన చాలా మార్పులకు కారణం మిలారప్ప అందించిన జ్ఞానం. మిలారప్ప తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. అతని తండ్రికి మంచి భూమి, ఇల్లు ఇంకా ఆస్తులు ఉండేవి. ఇతని తండ్రి చనిపోగానే వారి పినతండ్రి తన తల్లి, చెల్లెలను ఇంకా అతన్ని బానిసలుగా చేసుకొని వారిని ఎన్నో రకాలుగా హింసించేవాడు. వారి దగ్గర ఉన్న ఆస్తులను కూడా లాగేసుకున్నాడు. ఇలా జరగడం వల్ల అతడు కోపంతో, ఉక్రోషంతో ఎదిగాడు. కొన్ని రోజులకు మిలారప్ప యవ్వనంలోనికి వచ్చాడు. అప్పుడు అతడు ఇంటిలో నుంచి పారిపోయాడు. అతని పినతండ్రి, పినతల్లి మీద కోపంతో ఒక తాంత్రిక గురువు దగ్గర చేరి తాంత్రిక విద్యలు నేర్చుకున్నాడు. వాటిలో నైపుణ్యం పెంచుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి తన తల్లి, చెల్లి చనిపోయారు. దానితో అతని కోపం మరింత ఎక్కువైంది. అతను సరైన సమయం కోసం ఎదురు చూడసాగాడు. ఇంతలో అతని పినతండ్రి కొడుకు వివాహం నిశ్చయమైంది. దానికి అతని పినతండ్రి అతని స్నేహితులను ఆహ్వానించాడు. ఇదే అరుదైన సమయం అని మిలారప్ప అక్కడ వడగండ్ల వర్షాన్ని కురిపించాడు. దానితో అతని పినతండ్రి, పినతల్లిలతో సహా 80 మంది మరణించినట్లు చెబుతారు. దీనితో మిలారప్ప సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొంతసేపటి తర్వాత అతను ఆ విషయం ఎంతగానో బాధించింది. సున్నిత మనసు అయిన వారికి వారి విద్యలను దుర్వినియోగం చేసినట్లయితే అది వారి మనసును ఎంతగానో బాధిస్తుంది. దీనితో మిలారప్పనుకు తాను చేసిన పనికి ఎంతో పశ్చాత్తాపంతో అతడు ఆ తప్పుకు ఈ జన్మలోనే ముక్తి లభించాలి అనుకున్నాడు. అందుకోసం అతడు ఒక జన్మలోనే మోక్షం ఎలా పొందాలి అని అనేక గురువులను కలిశాడు. దానితో అతను ఎంతోమంది గురువులను తారసపడ్డారు. వారు అతన్ని ప్రేమ, కరుణ వంటి వాటితో ఎలా జీవించాలి అని నేర్పగలం, కానీ ఒక్క జన్మలోనే మోక్షం ఎలా పొందాలో చెప్పలేము అన్నారు. చివరికి ఎవరో ఒక వ్యక్తి, నీకు ఒక వ్యక్తి సహాయం చేయగలడు అని చెప్పాడు. అతని పేరు మారప్ప అని కూడా అతని పేరుని తెలియజేశాడు. మారప్ప ఊరు చేరగానే అక్కడ కొంతమంది పిల్లలు అతన్ని కలిసి ఇలా అన్నారు. మారప్ప అంటే అతడు భారతదేశంలోని తత్వజ్ఞానాన్ని టిబెట్ భాషలోనికి అనువదించాడు. ఇక్కడ అనువాదకర్తను మారప్ప అంటారు. ఒక పిల్లవాడిని అతను మారప్ప ఉండే పొలం దగ్గరకు తీసుకుపోయాడు. అక్కడే మారప్ప పొలంలో పనిచేస్తూ ఉన్నాడు. మిలారప్ప అక్కడికి తీసుకువచ్చిన పిల్లవాడి పేరే మారప్ప కొడుకు. మారప్ప మిలారప్పకు కళ్ళు ఇచ్చి ఇది తాగి తర్వాత పొలం దున్ను అన్నాడు. అది పూర్తి చేశాడు మిలారప్ప. తర్వాత ఏం చెయ్యాలో తెలియలేదు మిలారప్పకు. ఆ పిల్లవాడు మిలారప్పను అతడి ఇంటికి తీసుకువెళ్ళాడు. మిలారప్ప శిరస్సు వంచి, మీ నుంచి నాకు ధర్మం కావాలి అని అడిగాడు. నేను ఈ జన్మలోనే ఆత్మజ్ఞానాన్ని పొందాలి. నన్ను సత్య మార్గంలో నడిపించండి. నేను ఇంకొకరి వద్దకు వెళ్ళాలి అనుకోవడం లేదు. దయచేసి భోజన వసతి కూడా కల్పించండి అని అడిగాడు. అప్పుడు మారప్ప, నీకు భోజనం కావాలా, ధర్మం కావాలా? ధర్మం కావాలి అంటే భోజనం ఎక్కడైనా చూసుకో అన్నాడు. దానితో భిక్షాటన కోసం బయలుదేరి వెళ్ళాడు. అతడికి ఆ ఊరిలో ధాన్యం సమృద్ధిగా లభించింది. అతడు దానిని రాగి పాత్రలో నిండుగా ఉంచి దానిని మోసుకుంటూ చాలా దూరం నడిచి వెనక్కు వచ్చాడు. అతడు ఆ బస్తాన్ని మోయలేక ఎత్తి పడేశాడు. దానితో పెద్ద శబ్దం వచ్చింది. మారప్ప భోజనం మధ్యలో వచ్చి, నువ్వు చాలా కోపంలో ఉన్నట్టు ఉన్నావు. ఈ ధాన్యంతో ఈ ఇంటిని కుదిపేస్తున్నావు అన్నాడు. నిన్ను చూస్తుంటే ఈ ఇంటిని కూడా నీ పినతండ్రి ఇంట్లో చేసేలా ఉన్నావు. ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నాడు. అప్పుడు మిలారప్ప ప్రాధేయపడ్డాడు. నన్ను క్షమించండి. మీరు నన్ను ఆహారం తెచ్చుకోమన్నారు, తెచ్చుకున్నాను.
నేను బస్తా సరిగ్గా పెట్టలేకపోయాను. అందుకు నువ్వు తగ్గిన వాడివి కాదు. ఇంటిని శుభ్రం చెయ్యి, పొలం దున్ను. ఈ పనులు సంవత్సరాల తరబడి చేశాడు. కాలక్రమేపీ వేరే విద్యార్థులు వచ్చారు. వారు పలు విషయాల్లో ఉపదేశం పొందారు. కానీ మిలారప్ప ఒక్క విషయంలో కూడా ఉపదేశం పొందలేరు. ఒక్క బోధన కూడా వినలేదు. ఒక్క బోధన, ఉపదేశం లేకుండా 8 సంవత్సరాలు పనిచేశాడు. మిగిలిన వారు ఎంతో కొంత ఉపదేశం పొంది తిరిగి వెళ్ళిపోయారు. కానీ మిలారప్ప అన్ని రకాల శ్రమలను చేస్తూ సంవత్సరాల తరబడి నిరీక్షిస్తున్నాడు. తరువాత ఒకరోజు మెల్లిగా వచ్చి తాను కూర్చోకూడని సత్సంగంలో వచ్చి కూర్చున్నాడు. అదే అదునుగా విద్యార్థుల్లో చేరి ఉపదేశం పొందవచ్చు అనుకున్నాడు. అలా కళ్ళు మూసుకొని మారప్ప చేతిలో బెత్తం పట్టుకొని వచ్చి మిలారప్పన్ గుంపులో కూర్చొని ఉన్నాడు. మిలారప్పన్ గట్టిగా దండించి అతన్ని లాక్కెళ్ళి బయటకి నెట్టివేశాడు. ఈ విధంగా మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. ఇలా 13 సంవత్సరాలు దాటి పోయినా ఆయన అతన్ని ఎలాంటి ఉపదేశం ఇవ్వలేదు. ఒకరోజు మారప్ప భార్యను బతిమలాడాడు. మారప్ప భార్య అతనికి తల్లి వంటిది. దయచేసి ఆయనతో నాకు ఏమైనా ఇప్పించండి. కేవలం ఒక్క బోధన, ఒక్క ధ్యాన పద్ధతి. నాకేం తెలియదు. ఆమె తన భర్తతో, ఆమెకు ఉన్న చొరవతో భర్తను ఒప్పించడానికి చూసింది. సరే కానీ ముందు అతన్ని నా కొడుకు ఇంటిని నిర్మించి ఇవ్వమని చెప్పింది. ఆ ఇల్లు త్రికోణాకారంలో కావాలి అన్నాడు. దానికి అతడికి 2 ఏళ్ళు పట్టింది. త్రికోణాకారంలో ఉన్న ఇల్లు నా కొడుక్కి సరైనది కాదు. నాకు చదరపు ఆకారంలో కావాలి అన్నాడు. అతడు అలానే ఇంటిని నిర్మించాడు. ఇది వాస్తు లేదు, రాంబస్ ఆకారంలోని ఇంటిని నిర్మించు అన్నాడు. ఇలా సంవత్సరాలు పట్టింది. ఇలా అతడు వంటి చేతి మీద ఇల్లు కడుతూనే పోయాడు. అప్పుడు సరే కానీ నా కొడుకు ఇంటికి 60 అడుగుల ఎత్తు అయిన వంటి స్తంభాన్ని నిర్మించు అన్నాడు. అందుకు 60 అడుగుల ఎత్తు ఉన్న వంటి స్తంభాన్ని ఇంటికి 4 మూలలా 4 నిర్మించాడు. అప్పటికే అతని వయసు పైబడింది. ఒకానొక రోజు మిలారప్ప వెళ్ళి ఆ తల్లి కాళ్ళ మీద పడడం జరిగింది. దయచేసి ఏదైనా చెయ్యండి, నా జీవితం కరిగిపోతుంది. కనీసం నాకు ఒక్క బోధనైనా ఇప్పించండి. ఏంటి, నేను గతంలో ఘోరమైన తంత్రాన్ని దుర్వినియోగం చేశాను, కానీ దానికి సరిపడనంత చెయ్యలేదా నేను అన్నాడు. ఆమె అతన్ని పై కరుణతో తాను మారప్ప యొక్క లేఖపత్రిని తీసి ఉపదేశం చెయ్యగల మరో సన్యాసికి మారప్ప రాసినట్టు ముద్ర వేసి మిలారప్పన్కి ఇచ్చింది. అతను అతని దగ్గరికి వెళ్ళి ఉపదేశం తీసుకున్నాడు. కానీ ఏం జరగలేదు. నేను ఉపదేశం ఇస్తే ఏదో ఒకటి జరగాలి, కానీ ఏం జరగటం లేదు ఏంటి? ఈ విషయాన్ని తెలుసుకున్న అతన్ని పిలిచి అతని ఉపదేశం ఇవ్వడానికి అనర్హుడిగా చేశాడు. అప్పుడు పశ్చాత్తాపంతో ఆత్మహత్యకు పూనుకున్నాడు మారప్ప. అతన్ని పిలిచి, సరే కూర్చో, నువ్వు గతంలో చేసిన కర్మ కరిగిపోయింది. దానికి నేను నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చాను. ఇప్పుడు నువ్వు నీలోని అర్షడ్ వర్గాలను జయించావు. ఇప్పుడు నీవు బోధనకు సిద్ధంగా ఉన్నావు. తరువాత 3 రోజులకి మిలారప్పన్కి డాకిని ప్రత్యక్షమైంది. మారప్ప నీకు బోధన చేశాడు. ఒక ప్రాథమిక అంశం చెప్పడం అతను మర్చిపోయాడు. అది అతనికి కూడా తెలియకపోవచ్చు అంది డాకిని. అప్పుడు మిలారప్ప మారప్ప దగ్గరకు వెళ్ళాడు. ఇక్కడకు ఎందుకు వచ్చావు అని అడిగాడు. అప్పుడు మిలారప్ప డాకిని వచ్చి ఇలా అంది, ఇది భ్రమ లేక నిజమా? అప్పుడు మారప్ప అతడికి శిరస్సు వంచి, నాకు కూడా దీని గురించి తెలియదు. మనం భారతదేశానికి వెళ్దాం. అక్కడ మారప్ప గురువుగారి కోసం ఆయన కోసం ఎతకసాగారు. మారప్ప డాకిని వచ్చి ఈ ప్రత్యేకమైన బోధన నాకు తెలియజేసిందని చెప్పాడు. ఇది నీకు జరిగే అవకాశం లేదన్నాడు మారప్ప గురువు. ఇది నాది కాదు, నా శిష్యుల్లో ఒకరికి జరిగింది అన్నాడు. అప్పుడు గురువు టిబెట్ వైపు తిరిగి శిరస్సు వంచి, చివరికి టిబెట్లో ఒక చిన్న దీపం వెలుగుతుంది అన్నాడు. అప్పుడు గురువు మారప్పన్లకు ఉపదేశం ఇచ్చి ఒకే జన్మలో కావలసిన ఆత్మజ్ఞానాన్ని నేర్పించాడు.
గురువుగా మొదలైన మారప్ప మిలారప్పన్కు శిష్యుడిగా మారాడు. మిలారప్పన్ టిబెట్ సంస్కృతిలో అనేక మార్పులు తెచ్చాడు. ఎన్నో ఆధ్యాత్మిక బోధనలు టిబెట్ సంస్కృతిలో మిలారప్పన్ తెచ్చిన మార్పులు వైవిధ్యమైనది. ఇప్పటికీ టిబెట్ మిలారప్పన్ అందించిన బోధనలు సజీవంగా ఉన్నాయి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి.